all, welcome back to the Chennai Jewelers. ఇవాల్టి ఎపిసోడ్ లో మనం నక్షి బ్యాంగిల్స్ అండ్ కడాస్ కలెక్షన్ ని చూడబోతున్నామండి. కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి. లేదా మన చెన్నై జ్యువెలర్స్ కి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్ లో మీరు ఎక్కడ ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. అండ్ డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. విజిట్ చేసేయండి మన చెన్నై జ్యువెలర్స్ ని. ఇప్పుడు కలెక్షన్ ని చూద్దాం. ఈ బ్యాంగిల్స్ లో మనకి అమ్మవారి డిజైన్, ఎమరాల్డ్ అండ్ కలసం చెంబు డిజైన్ ని తీసుకున్నారండి. సో చాలా మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉన్నాయి బ్యాంగిల్స్. సో మనకి యాంటిక్ అండి, నక్షి వర్క్ తోటి చూడగానే చాలా చాలా అందంగా అనిపించేటటువంటి బ్యూటిఫుల్ డిజైన్తో ఈ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. 4 సైడ్స్ కూడా మనకి ఇలా రూబీ పుటా స్టోన్స్ని ఇచ్చారు. అమ్మవారి డిజైన్ తర్వాత ఇలా మనకి కలసం చెంబు డిజైన్ని తీసుకున్నారండి. సో మంచి లుక్లో మనకి చాలా బాగా ఒక ఎంబోస్డ్ స్టైల్లో కలసం చెంబు డిజైన్ వచ్చింది. సో దీనికి కూడా మనకి ఇలా కంప్లీట్ 4 సైడ్స్ రూబీ పుటా స్టోన్స్ని మనం చూడొచ్చు. తర్వాత మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెంటర్లో ఎమరాల్డ్ వస్తుందండి. ఎమరాల్డ్ చుట్టూ మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్లో పెటల్స్ ని తీసుకున్నారు. ఎమరాల్డ్ తర్వాత మళ్ళీ సేమ్ అంటే మనకి అమ్మవారి డిజైన్, కలసం చెంబు డిజైన్ అండ్ అమ్మవారి డిజైన్ వస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఎమరాల్డ్ అండి. అండ్ ఎమరాల్డ్ తర్వాత సేమ్ మళ్ళీ మనకి అటు ఇటు అమ్మవారి డిజైన్, మధ్యలో కలసం చెంబు డిజైన్, తర్వాత ఎమరాల్డ్. సో 2 బ్యాంగిల్స్ కూడా ఇలా సేమ్ డిజైన్ లో ఉంటాయండి. కంప్లీట్ మనకి ఇలా అమ్మవారు, కలసం చెంబు డిజైన్ అండ్ అలానే ఎమరాల్డ్ తో వస్తుంది. ఈ బ్యాంగిల్స్ గ్రాస్ వెయిట్ 47 గ్రాములు అండి, 47 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 41.3 గ్రాములు, 41.3 గ్రామ్స్. ఈ బ్యాంగిల్స్ కూడా మనకి నక్షి వర్క్ యాంటిక్ స్టైల్లో వస్తాయండి. సో దీంట్లో ఏంటి అంటే పికాక్ డిజైన్, అమ్మవారి డిజైన్ అండ్ అలానే ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ అలానే బ్యాంగిల్ అంతా కూడా మనకి చక్కగా చిన్న చిన్న రూబీ పుటా స్టోన్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇలా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ తీసుకున్నారండి. పికాక్ డిజైన్ చూడండి మనకి ఎంత డిఫరెంట్గా ఉందో. మొత్తం అంతా కూడా ఇలా ఎడ్జ్లో కూడా మనకి చక్కగా చాలా చక్కగా పైన పింఛన్ దగ్గర నుంచి మొత్తం మనకి చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ అలానే ఇలా రూబీ పుటా స్టోన్స్ని కూడా తీసుకున్నారు. అండ్ అలానే ఇటు సైడ్ కూడా మనకి మళ్ళీ పికాక్ డిజైన్ తీసుకున్నారండి. సో అటు ఇటు పికాక్, మధ్యలో మనకి ఇలా చిన్న సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. అమ్మవారికి 4 సైడ్స్ కూడా రూబీ పుటా స్టోన్ వస్తుంది. అండ్ ఈ పికాక్ డిజైన్ తర్వాత కూడా మళ్ళీ మనకి ఇలా రూబీ పుటా స్టోన్స్ వస్తాయండి. ఒక 3 రూబీ పుటా స్టోన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక పికాక్ డిజైన్ని మనం చూడొచ్చండి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎమరాల్డ్ని తీసుకున్నారు. సో ఎమరాల్డ్కి చుట్టూ మనకి ఇలా ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ వచ్చిందండి. సో ఎమరాల్డ్ కూడా అటు ఇటు పికాక్ డిజైన్ అండి. మళ్ళీ మనకి సేమ్ ఇక్కడ అమ్మవారి డిజైన్ వస్తుంది అటు ఇటు పికాక్స్ తోటి. అండ్ ఆ తర్వాత ఎమరాల్డ్ అటు ఇటు పికాక్స్ తోటి. సో మనకి బ్యాంగిల్ అంతా కూడా ఇదే డిజైన్ స్టైల్ మనం చూడొచ్చండి. పికాక్స్, అమ్మవారి డిజైన్, మళ్ళీ మనకి ఎమరాల్డ్ అండ్ పికాక్ డిజైన్స్ ని మనం చూడొచ్చు. 2 బ్యాంగిల్స్ కూడా సేమ్ డిజైన్ లో ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ గ్రాస్ వెయిట్ 48.1 గ్రాములు అండి, 48.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 42.4 గ్రాములు, 42.4 గ్రామ్స్. 2 లవ్లీ కడాస్ ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. మనకి ఆ స్క్రూ పార్ట్ దగ్గర ఫ్లవర్ డిజైన్ లో రూబీస్ ని తీసుకున్నారు, పైన కింద ఎమరాల్డ్ తోటి. అండ్ కడా అంతా కూడా స్వరోస్కి సీజర్స్ తోటి మనకి చాలా అందమైన డిజైన్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో ఈ కడాలో ఇక్కడ అటు ఇటు స్క్రూని మనం చూస్తే వాటి మధ్యలో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. పెటల్స్ లో అంతా కూడా రూబీస్ ఇచ్చారు. అండ్ పైన కింద లీఫ్ డిజైన్ లో ఎమరాల్డ్స్ ని తీసుకున్నారండి. సో వాటి కింద మళ్ళీ మనకి ఇలా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ అవుటర్ పార్ట్ కూడా ఇలా బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. దీని కింద మళ్ళీ మనకి ఇలా లీఫ్ డిజైన్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. ఎమరాల్డ్ కింద మళ్ళీ స్వరోస్కి సీజర్ వచ్చింది. సో ఇటు సైడ్ కూడా మనం అదే డిజైన్ చూడొచ్చండి. పైన కింద లీఫ్ డిజైన్ లో ఎమరాల్డ్స్, మధ్యలో ఇలా స్వరోస్కి సీజర్స్ ని తీసుకున్నారు. కడ అంతా కూడా మనకి ఇలా సెంటర్ లో స్టెమ్ లాగా వచ్చి అటు ఇటు లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. సో అవంతా కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ తోటి తీసుకున్నారు. సో అటు ఇటు మనకి ఇలా ఒక క్రీపర్ స్టైల్ లాగా మనకి డిజైన్ వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ చిన్న స్వరోస్కి సీజర్ని తీసుకున్నారు. సో దాని తర్వాత పైన కింద కూడా లీఫ్ డిజైన్ లో ఇక్కడ ఎమరాల్డ్, ఇక్కడ రూబీ, మధ్యలో చిన్న స్వరోస్కి సీజర్ వచ్చిందండి. దీని తర్వాత వచ్చేసి మనకి మధ్యలో అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సెంటర్ పార్ట్ అంతా కూడా అటు ఇటు మనకి ఇలా చిన్న డాట్స్ తోటి మనకి సైడ్ లో డిజైన్స్ వచ్చింది. ఈ మధ్యలో అంతా కూడా లీఫ్ డిజైన్ ని తీసుకున్నారండి. చాలా మంచి షైనింగ్ తో ఉందండి లీఫ్ డిజైన్ కూడా. సో దీని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ రూబీని తీసుకున్నారండి. సో ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అంటే అదర్ పార్ట్ ఆఫ్ ద కడా కూడా అదే డిజైన్ మనం చూడొచ్చు. ఇక్కడ లీఫ్ డిజైన్ లో రూబీ వస్తుంది. ఇలా లీఫ్ డిజైన్ మధ్యలో అటు ఇటు మనకి డాట్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత పైన కింద రూబీ అండ్ ఎమరాల్డ్. సో ఇక్కడంతా కూడా ఇలా క్రీపర్ స్టైల్ డిజైన్, మధ్యలో స్వరోస్కి సీజర్ తోటి. అండ్ తర్వాత మళ్ళీ మనకి ఇలా సెంటర్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ కడా కూడా సేమ్ డిజైన్ అండి.
ఈ కడాస్ గ్రాస్ వెయిట్ 35 గ్రాములు అండి, 35 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 34 గ్రాములు, 34 గ్రామ్స్. ఈ కడాస్ వచ్చేసి మనకి స్క్రూ పార్ట్ కి అటు ఇటు కూడా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సో మొత్తం అంతా రూబీస్ అండ్ ఎమరాల్డ్ తోటి ఆ పికాక్ బాడీ మీద అంతా కూడా మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ కడాలో కూడా మనకి ఆ లీఫ్ డిజైన్ స్టైల్లో రూబీస్ అండ్ ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. మిగతా పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కడా మొత్తం మనకి కంటిన్యూస్ గా డిజైన్ లాగా కాకుండా కొంచెం స్పేస్ ఇస్తూ లీఫ్ డిజైన్స్ లో రూబీస్ అండ్ ఎమరాల్డ్ ని తీసుకున్నారు. ఆ స్క్రూ పార్ట్ అన్నది మనకి చాలా బాగా హైలైట్ చేశారండి. అంటే మనకి చేతికి ఆ సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, విజిబుల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది బాగా హైలైట్ చేసి పికాక్ డిజైన్ గ్రాండ్ గా తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో ఈ కడలో మనకి ఇలా స్క్రూ పార్ట్ కి అటు ఇటు కూడా చూసారు కదా, బిగ్ సైజ్ లో మనకి 2 పికాక్స్ ని తీసుకున్నారండి. కంటి దగ్గర రూబీ అండ్ అలానే బాడీ మీద కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్స్ ని ఇచ్చారు అటు ఇటు. అండ్ ఇట్ సైడ్ కూడా మీరు చూడండి, వావ్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారో. ఇలా బిగ్ సైజ్ లో డైమండ్ షేప్ లాగా తీసుకొని దాంట్లో మళ్ళీ పైన కింద రూబీస్ బిగ్ సైజ్ లో తీసుకొని అటు ఇటు చిన్న ఎమరాల్డ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా ఎమరాల్డ్ అండ్ రూబీస్ ని తీసుకున్నారండి. సో బాడీకి ఇటు సైడ్ పికాక్ మీద అండ్ అలానే ఇటు కూడా మనకి ఇలా రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో మంచి గ్రాండ్ డిజైన్ వచ్చింది. సో ఇక్కడ కూడా మీరు అదే డిజైన్ చూడొచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి కడ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారండి. ఇలా మనకి ప్లెయిన్ గా క్రాస్ లైన్ తో వస్తుంది. అండ్ ఆ తర్వాత అటు ఇటు లీవ్ డిజైన్ లో రూబీస్ ని తీసుకొని సెంటర్ లో మనకి 2 ఎమరాల్డ్స్ ని ఇచ్చారు. మళ్ళీ సేమ్ మనకి ఇలా క్రాస్ లైన్ వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. సో అటు ఇటు కూడా ఇక్కడ కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి. అండ్ ఇటు సైడ్ కూడా అదే డిజైన్ ఉంటుందండి. ఇక్కడ క్రాస్ లైన్, మళ్ళీ మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ వచ్చి మళ్ళీ మనకి సెంటర్ పార్ట్ వస్తుంది. ఈ కడ కూడా అదే డిజైన్ లో ఉంటుందండి. వీటి గ్రాస్ వెయిట్ 38 గ్రాములు అండి, 38 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 36.5 గ్రాములు అండి, 36.5 గ్రామ్స్. ఈ కడాలో వచ్చేసి మనకి స్క్రూ పార్ట్ దగ్గర బిగ్ సైజ్ లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి రూబీస్ తోటి. అండ్ పైన కింద కూడా మనకి మళ్ళీ ఎమరాల్డ్స్, రూబీస్ అండ్ స్వరోస్కి సీజర్ తోటి మంచి గ్రాండ్ డిజైన్ ఇచ్చారు. అండ్ కడా మీద అంతా కూడా మనకి ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ లాగా తీసుకొని వాటి మధ్యలో మళ్ళీ మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారండి, మంచి అందమైన డిజైన్ తోటి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం ఈ కడాస్ ని. సో దీంట్లో స్క్రూ పార్ట్ దగ్గర మనకి సెంటర్ లో ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. ఇలా 4 పెటల్స్ కూడా రూబీస్ తో వచ్చింది. సో పైన కింద మళ్ళీ మనకి ఇలా బిగ్ సైజ్ లో లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారు. సో వీటికి మధ్యలో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి చుట్టూ స్వరోస్కి సీజర్స్ తోటి. అండ్ పైన మనకి లీవ్ డిజైన్ లో ఎమరాల్డ్ అండ్ అలానే కింద లీవ్ డిజైన్ లో రూబీని తీసుకున్నారు. సో ఇటు సైడ్ కూడా అదే డిజైన్ మీరు చూడొచ్చండి. మధ్యలో ఫ్లవర్ డిజైన్, చుట్టూ స్వరోస్కి సీజర్స్ తోటి, సెంటర్ లో చిన్న ఎమరాల్డ్ తోటి. అండ్ ఇటేమో రూబీ, ఇటేమో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఇక కడాలో అంతా కూడా మనకి ఇలా ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ లాగా తీసుకున్నారండి. సో అటు ఇటు మనకి ఇలా డాట్స్ లా వచ్చి సెంటర్ లో అంతా కూడా ఇలా లైన్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పైన కింద మనకి లీవ్ డిజైన్ లో రూబీ అండ్ ఎమరాల్డ్ తీసుకున్నారు. అండ్ దీని తర్వాత వచ్చేసి మధ్యలో మనకి ఇలా జిగ్జాగ్ డిజైన్ తీసుకున్నారండి. గ్లాస్ కటింగ్ లో అటు ఇటు మనకి డాట్స్ తో వస్తుంది. కడా మీద సెంటర్ అంతా కూడా జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక రూబీ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కడాలో కూడా మళ్ళీ మనకి సేమ్ డిజైన్ రూబీని తీసుకొని మధ్యలో ఇలా జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ రూబీ అండ్ ఎమరాల్డ్తో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా క్రీపర్ డిజైన్ లాగా అటు ఇటు డాట్స్తో వచ్చి సెంటర్ పార్ట్ వచ్చేస్తుందండి. ఈ కడ కూడా సేమ్ డిజైన్లో ఉంటుంది. ఈ కడాస్ గ్రాస్ వెయిట్ 36 గ్రాములు అండి, 36 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 35 గ్రాములు, 35 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ అండ్ కడాస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక లవ్లీ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.